హలో హాయ్ అందరికీ పచ్చెనపప్పు కర్రీ ఎలా వండుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. పచ్చెనపప్పు కర్రీ కోసం ఆనియన్స్ 2 చిన్నవి, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, పచ్చెనపప్పు వచ్చి టీ గ్లాసు పచ్చెనపప్పు మార్నింగ్ నానేసాను. ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది. ఈవినింగ్కి ఇలా వచ్చింది. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత కర్రీ కోసం ప్యాన్ పెట్టుకోవాలి. పప్పు కర్రీ కోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత కొద్దిగా కల్లుప్పు కూడా వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత కొద్దిగా కల్లుప్పు కూడా వేసుకోవాలి. వేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకొని వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ అన్నీ కూడా బాగా మగ్గిపోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత మగ్గిపోయిన ఈ ఆనియన్స్లో నానబెట్టి పక్కన పెట్టుకున్న పెసరపప్పు మొత్తం కూడా వేసేసుకుని ఇదంతా కూడా ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలి. ఈ ఉల్లిపాయలతో పాటు ఈ పచ్చెనపప్పు కూడా ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇందులోనే కొద్దిగా కారం వేసుకోవాలి. కారం వేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇదంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుని ఇదంతా ఇలా బాగా కలుపుకొని కర్రీ దగ్గరకు వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి. నేను మసాలాలు ఏమి వేయట్లేదు. మీరు కావాలనుకుంటే ఆనియన్స్ మగ్గినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు కొంచెం. అలాగే కర్రీ తయారైపోయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేను ఏ మసాలాలు వాడుకోకుండా చేస్తున్నాను. ఇలా మొత్తం వాటర్ అంతా కూడా మరిగిపోయి కర్రీ దగ్గరకు వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పెసరపప్పు కర్రీ మొత్తం రెడీ అయిపోయింది. ఇందులో వాటర్ అంతా కూడా మగ్గిపోయి కర్రీ మొత్తం దగ్గరకు వచ్చేసింది. ఈ విధంగా పెసరపప్పు కర్రీ వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం మార్నింగ్ పెసరపప్పు నానబెట్టుకున్నాం కాబట్టి మనకి డైజెస్ట్ ప్రాబ్లం గట్రా ఏమి ఉండదు. పప్పు మొత్తం నానిపోయి ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది, టేస్టీగా ఉంటుంది. మీరు కావాలనుకుంటే చివరిగా గరం మసాలా జల్లుకోండి, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.